మనందరికి తెలిసిందే. మొన్న 'అఖండ 2' సినిమా అవుతే రిలీజ్ అవ్వాలి. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే మధ్యలో ఆగిపోయింది. అంటే పోస్ట్‌పోన్ అయింది. 'అఖండ 2' సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులివ్వాల్సుంది. అంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అయిన 14 రీల్స్ వాళ్ళు ఎరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి డబ్బులివ్వాల్సుంది. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో సినిమాని మధ్యలోనే ఆపేశారు. అంటే కోర్టులో కేసేశారు. డబ్బులిచ్చే వరకు సినిమాని రిలీజ్ చేయకూడదని. ఇప్పటివరకు ఏదైతే చెప్పానో ఇదంతా మొన్నటి వరకు జరిగింది. కానీ నిన్నటితో ఈ సెటిల్మెంట్ ఏదైతే ఉందో అదంతా జరిగిపోయింది. వాళ్ళకివ్వాల్సిన డబ్బులు వాళ్ళకిచ్చేశారు. సో, 'అఖండ 2' సినిమా వచ్చేసి 12థ్ డిసెంబర్ రోజు రిలీజ్ అవుతుంది. ఈ న్యూస్ వచ్చేసి బాలకృష్ణ ఫ్యాన్స్‌కి, ఇంకా నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ వచ్చేసి 2, 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. పైగా ఈ సినిమాకి డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీనుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పాలంటే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకరొచ్చేసి మన 'రెబెల్ స్టార్' ప్రభాస్, ఇంకొకరొచ్చేసి మెగాస్టార్ చిరంజీవి. అంటే ఇండియాకి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన ప్రభాస్, ఇంకా మన తెలుగు స్టేట్స్‌కి మెగాస్టార్ అయిన చిరంజీవి. వీళ్ళిద్దరూ ఒకేసారి రావడంతో ఈ సినిమాని సంక్రాంతికి వద్దనుకున్నారు. ఎందుకంటే 3 పెద్ద సినిమాలు ఒకటేసారి వస్తే ఏదో ఒక సినిమాకి లాస్ అనేది వస్తుంది. అందుకే ఈ సినిమాని సంక్రాంతికి వద్దనుకున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, బాస్‌కి భయపడి ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయట్లేదు అని అంటున్నారు. ఇలాంటి మాటలైతే చెప్తూనే ఉంటారు. మీరైతే ఏం పట్టించుకోకండి. డిసెంబర్ 12థ్ రోజైతే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల చిన్న సినిమాల పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఎందుకంటే 'కలర్ ఫోటో' సినిమా తీసిన సందీప్ రాజ్, ఇంకా రోషన్ కనకాల వీళ్ళిద్దరి కాంబోలో ఒక మూవీ వస్తుంది 'మౌగ్లీ' అని. వాళ్ళ మూవీని కూడా డిసెంబర్ 12థ్ రోజే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అనుకోవడం కాదు, డిసెంబర్ 12థ్ రోజే రిలీజ్ చేస్తున్నారు. సో, 'అఖండ' మూవీ కూడా డిసెంబర్ 12థ్ రావడంతో ఆ సినిమాకి ఎఫెక్ట్ అనేది పడొచ్చు. కానీ ఏది ఏమైనా సరే కంటెంట్ ఉన్న మూవీస్‌నే తెలుగు ప్రజలు ఇష్టపడతారు. ఒకవేళ 'మౌగ్లీ' సినిమా 'అఖండ 2' కన్నా బాగుంటే అప్పుడు 'మౌగ్లీ' సినిమాకే చాలామంది వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ 'మౌగ్లీ' సినిమా ఏదైతే ఉందో ఈ సినిమా హిట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో మంచి స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ సినిమా ట్రైలర్‌ని చూస్తేనే అనిపిస్తుంది ఈ సినిమాలో స్టోరీ ఉందని. అయితే మీరు చెప్పండి. మీరు 'అఖండ 2' సినిమాకి వెళ్తారా? లేపోతే 'మౌగ్లీ' సినిమాకి వెళ్తారా? డిసెంబర్ 12థ్ రోజు. మీరు ఏ సినిమాకి వెళ్తారో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు 'అఖండ 2' మూవీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద హిట్ అవ్వచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో బాగా ఆడొచ్చు. సో, ఇది మ్యాటర్. ఒకవేళ పోస్ట్‌పోన్ అవ్వకపోయుంటే మాత్రం 'అఖండ 2' మూవీ థియేటర్‌లో ఉండేది. బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. చూద్దాం డిసెంబర్ 12థ్ రోజు రిలీజ్ అవుతుందో, అప్పుడు కూడా పోస్ట్‌పోన్ అవుతుందో. సో, ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.